హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవత బేబీ తెలుగు కుక్కు విత్ జాతిరత్నాలు. టుడేస్ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో ఈరోజు ఎపిసోడ్లో స్పెషల్ ఏంటి అంటే జాతర స్పెషల్ అనమాట. సో సకల కళాపురం అనే ఊరిలో ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనమాట. సో ప్రెసిడెంట్గా పోటీ చేయడానికి ఎవరు పోటీ చేయడానికి వస్తారు అంటే యాదమరాజు అయితే ప్రెసిడెంట్గా ఎలక్షన్కి పోటీ చేయాలని, అందరినీ ఓట్స్ రావాలంటే ఫస్ట్ అలా ఇంప్రెస్ చేయాలి కదా అందరినీ. అలా అయితే జాతర అయితే పెడతారనమాట. ఇదే కాన్సెప్ట్ అయితే ఉంటుంది. సో ఉన్న అండ్ జడ్జిగా అయితే అలీ గారు కూడా వచ్చారు. ఈసారి జడ్జిగా అలీ గారు, రాధా గారు అండ్ సంజయ్ తుమ్మ గారు అయితే ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 5 కుక్స్ అయితే వచ్చారనమాట. 5 కుక్స్లో ప్రభాకర్ గారు, యష్మి, విద్యులేఖ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ కార్డ్ ప్రియా గారి ప్లేస్లో వచ్చేసి వైల్డ్ కార్డ్గా కాదు, ఆమె హెల్త్ సంథింగ్ ఆమెకు బాగలేకపోవడం వలన ఆమె ప్లేస్లో అయితే ప్రజెంట్ ఎవరు వచ్చారంటే శోభా శెట్టి అయితే వచ్చారు. అండ్ సింగర్ భోలే గారు వైల్డ్ కార్డ్గా అయితే వచ్చారు. 5 మెంబర్స్ కుక్స్ అయితే వచ్చారు. సో ఒక రామచిలుక అయితే వస్తుంది అనమాట. చిన్న పాప రెడీ అయ్యి రామచిలుకగా వచ్చిన తర్వాత ఏ కుక్కి ఏ జాతిరత్నం వస్తారు అనేది కార్డు తీసి ఆ గెటప్స్లో వస్తారు, అలా సెలెక్ట్ చేస్తారు. సో అలా ఎవరు ఏ కుక్కి ఏ జాతిరత్నం వస్తారంటే ప్రభాకర్ గారికి విష్ణు వస్తుంది, విద్యులేఖకి దీక్ష వస్తుంది, నెక్స్ట్ భోలే గారికి అవినాష్ వస్తారు, శోభా శెట్టికి హేమంత్ వస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి యష్మికి సత్య అయితే వస్తారు. ఇలా కాంబినేషన్స్లో అయితే కుక్కు విత్ జాతిరత్నాలు అయితే వంటలు చేస్తారు. వంటలు చేసిన తర్వాత జడ్జిలు టేస్ట్ చేస్తారు. సో ఎవరెవరి పొజిషన్స్ ఎలా ఉన్నాయో అనేది తెలుసుకున్నాము. అండ్ మధ్యలో ఒక టాస్క్ అయితే పెడతారు కదా, ఏంటి అడ్వాంటేజ్ టాస్క్ అయితే పెడతారు కదా. అడ్వాంటేజ్ టాస్క్ ఎవరు గెలుస్తారు అంటే భోలే అండ్ అవినాష్ వాళ్ళు గెలుస్తారనమాట, అడ్వాంటేజ్ టాస్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఉన్నారంటే ఫస్ట్ పొజిషన్లో ఎవరు ఉంటారు అంటే విద్యులేఖ అయితే ఫస్ట్ పొజిషన్లో ఉంటారు విత్ 94 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్లో ఉంటారు. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ప్రభాకర్ గారు 88 పాయింట్స్తో ప్రభాకర్ గారు సెకండ్ ప్లేస్లో ఉంటారు. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి భోలే గారు 82 పాయింట్స్తో థర్డ్ పొజిషన్లో అయితే ఉంటారు. ఫోర్త్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో సేమ్ పాయింట్స్ అయితే ఉంటాయి, 81 పాయింట్స్ ఉంటాయి. ఫోర్త్ పొజిషన్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో యష్మి 81 పాయింట్స్తో అండ్ శోభా శెట్టి కూడా 81 పాయింట్స్తో ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో అయితే ఉంటారనమాట. ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఆ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.